చూడు 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 ఏమవుతాడు బాబాయా. నా జీవితంలో 20 రూపాయలకు ఒక మర్డర్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత 120 రూపాయలు, తర్వాత 400 రూపాయలు, ఇప్పుడు 2 లక్షలు. ఇది ఫ్రీ నీ వల్ల. నవ్వు 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 నవ్వు. పబ్లిక్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎంతమందిని చంపినా ఇంకా నేను మంచోన్ని అనిపించుకోవాలనే తాపత్రయం ఏంటో. అందుకే పబ్లిక్ని చూస్తే షివర్ అవుతాను. ఎన్నిసార్లు దిగజారమంటావు? ఎక్కడో ఉన్న ఆ మనసుకి లొంగిపోతే సరిపోదా? ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మనిషిని చంపేటప్పుడు సెంటిమెంట్స్ జయించాను. మనసుకు నచ్చింది ఒప్పుకున్నప్పుడు. మళ్ళీ చెప్తున్నా, పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ చాలా. ప్లీజ్ స్మైల్. నీకేం కావాలో అది ఇచ్చేంత వరకు నువ్వు అమ్మాయి మీ చేతివు. నువ్వు చేతి తీసేంత వరకు నేను తీను. ఎవడి ఓపిక ఏంటో చూసుకుందాం. చదువుకోనోడు నీకే అంతుంటే చదువుకున్నోడిని నాకెంత ఉండాలరా? ఆడవాళ్ళరా చీటికి మాటికి కన్నీళ్ళు పెట్టుకుంటారు. అవి ఉన్నాయి కాబట్టి నువ్వు నేను ఇంకా చల్లగా ఉన్నావు. అవే ఇంకిపోతే ఎడారులు అయిపోతాయి నా కొడక జీవితాలు. ఏంట్రా అన్నావు? 20 రూపాయలకి చంపాను, 120 రూపాయలకి చంపాను. మరి నీ చావు అది ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నావు కదా. నవ్వరా, నవ్వు నవ్వు నవ్వు. అమ్మా నువ్వు వెళ్ళమ్మా. ఈరోజు కొటేషన్ ఏంటంటే హాయిగా గడ్డం గీయించుకోవడం. నేను గడ్డం చేయడం. నువ్వేంటి ఇలా వచ్చావు? ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. నువ్వేమో ఇక్కడున్నావు అని చెప్పావు. అదేదో ఇక్కడికి వస్తే టైం పాస్ అవుతుందని వచ్చేసాను. సరదాగా నేను చేయనా? వద్దు ఊరుకో. నేను చేస్తా. వద్దు చేయని. మీరిస్తారు నాకు తెలుసు. ఇవ్వద్దు ఇవ్వద్దు. అబ్బాయిలకి టైం పాస్ కి ఇన్నుంటాయా? మన ఊరు చాలా ఎదిగిపోయింది. ఆయన సంపద భరించాలి, కొట్టేసుకోగలగా. ఊరుకో. ఖాళీ చేయండి. అటు సైడ్ ఎంత పీకేండి. వాలీబాల్ లేదు, గుడ్డు బాల్ లేదు. ఆటల గేట్లు ఆపండి. నువ్వు నెట్ పీకేలా. 2 రోజుల వరకు గ్రౌండ్ లో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. చైర్మన్ గారు మీటింగ్ ఉంది. మీ మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ ఏమనంటే మీ ఇంట్లో కోసం ఎవరికి ఉపయోగం? ఎందుకని అసలు జనాలు రెచ్చగొడతారు? కోటేస్తావా నెట్ కడతావా? చెప్పడం వరకే చెప్పేసాం కదా, ఇంకెక్కువైంది. మీరు మాట మాటకి గొడవ పడుతున్నారు. చాలా సార్లు సర్దుకుపోతున్నాం. సర్దుకుపోవటం కన్నా మిమ్మల్ని చంపేయడం చాలా ఈజీ కదరా. రే వీళ్ళని ఏ సైడ్ నేను చూసుకోండి బాబాయ్. రే ఇప్పటికే మీ అర్జున్ గడవాలి 2 కింద ఉన్నాం. ఇంకెక్కువ చేయొద్దు. మీటింగ్లు పెట్టుకోనోడు లేడు, ఓట్లు అడగనోడు లేడు. కానీ పద్ధతి మాత్రం ఇది కాదు. ఓ సిస్టమ్ పెట్టుకు సచ్చారు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలని అందులో ఉంది కాబట్టి ఊరుకుంటున్నాం. లేకపోతే ముక్కలు కింద నరికేద్దాం అందరినీ. జానాల కింద లెక్కెట్టేద్దాం ఒక్కొక్కడిని. ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ ఇండియా. అధికారం కోసం అత్యాశ, ఆధిపత్యం కోసం ప్రయాస. పనిలేని మీలాంటి వాళ్ళను పోషించడానికి పనిచేసే వాళ్ళు కష్టపడే విన్యాసం. సూపర్ స్పెషాలిటీ ఇండియా.
ఎందుకీ ఆర్భాటాలు, ఎందుకీ హడావుడిలు? అన్నిటికీ సమాధానం ఒకటే, మళ్ళీ మళ్ళీ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం. ప్రతి అర్థమైన చెప్పడం మనం వింటాం. ఉంగరాలు చుట్టూ నీకెందుకురా? ఆల్రెడీ మనం తినేసావు కదా, రారా మన తెపాలాలు మనం తోముకుందా. ఒక అర్జున్ విషయంలోనే అనుకుంటున్నారేమో, ఎవరి విషయంలో తేడా వచ్చినా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వెళ్ళి మీ చైర్మన్ చెప్పండి. మనకు వాటర్ మనకు వచ్చేది కానీ ఊరికే హైకి వాళ్ళు మనకు. ఈరోజు కొటేషన్ ఏంటంటే, ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. ఇదిగో ఉన్నాను కదా. ఓ పక్క ఎలక్షన్లు, ఓ పక్క ఫ్యామిలీ పొరుగు, వాళ్ళేమో కుర్రేదవులు, ఆకతాయితనం, ఇవన్నీ పక్కన పెడితే మన బంగారం వెళ్ళి ఆడుతూ బాగా ఆలోచించాలి, కంగారు పడకూడదు. 360 డిగ్రీలు చూడాలి, ఏ కోణం నుంచి ఎటు. చెప్పండి కొంచెం. ఇదిగో ముందు వాళ్ళ నాన్నకి చెప్పుకో. ఇదిగో మాట, అప్పుడు అర్జున్ గారితో తగు వస్తే ఒకటితో మొదలెట్టాలన్నాను. ఆడెవడో మన దగ్గర వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఆడెక్కడ? నమస్కారం సార్. ఎక్కడది? సోలాపూర్ది. పోనీ ఇంకో ఊరు అనుకో. అసలు ఇది ఎక్కడ పండింది? దీని ఎత్తనం ఏంటి? దాని ఎత్తనం ఏంటి? అసలు ఇది పండించింది ఎవరు? దీన్ని పండించినందుకు అర్థం ఉందా అని చూసుకుంటాం కదా, చూసుకోవాలి కదా. మహానుభావులు, మీకోసమే వచ్చాను. మీ అబ్బాయిని చూశాను, మంచి బాగా బాగుంటాడు, మాట్లాడాను కూడా. ఆ ఇటు ఆ పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. అదిగో అలాంటి వాడిని కన్న దేవరా అని చూద్దామని అన్ని పనులు పక్కన పెట్టి వచ్చానమాట. మిమ్మల్ని మీ మాట తీరుని చూస్తుంటే ఒకవేళ మీరు మంచోళ్ళు ఏంటి ఎలా ఉంటారో అచ్చం అలా ఉంటాడండి నా కొడుకు. మరి అలాంటి కుర్రాడిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? అది ఎదగాలి, అన్నీ తెలుసుకోవాలి. మరి ఇక్కడే ఎలా? ఉల్లిపాయల దగ్గరే. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. అలాగే నా కొడుకు మాట్లాడినా నాకేం అర్థం కాదు. అందుకే వాడిని ఎప్పుడు ఏంటి అని అడగను. అలాగే ఇప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారని అడగదలుచుకోలేదు. మరి నేను ఏ విషయంలో తగ్గను కదా. ఆ మాటకు వస్తే ఆడు అంతే తగ్గడు. చిన్నప్పుడు నుంచి చూస్తున్నా కదా, ఆడు మీ చేతిలోనే ఉల్లిపాయలు అంటాడండి. కూరకి పనికొస్తాడు, పచ్చడికి పనికొస్తాడు, పులుసుకి కూడా పనికొస్తాడు. కాలం కలిసి వస్తే భూమిని కూడా ఉల్లిపాయలో తిప్పచ్చు. ఈరోజు ముక్కోటి ఏకాదశి,
కనుక స్వామివారు ఉత్తర ద్వార దర్శనముగా వేంచేస్తూ ఉంటారు. అమ్మ గోపికలు అమ్మాయిలు స్వామివారి వేంచేస్తూ ఉంటారు. కనుక గోపిక వేషధారులై స్వామివారి ముందు నృత్యం చేయండి. స్వామి భగవంతుడు ఎంతో ఆనందపడి మీకు మంచి మొగుళ్ళు వచ్చేటట్లు ఆశీర్వదిస్తారు.